హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయడమో చూపిస్తాను. ఇది డిఫరెంట్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. సో ముందుగా మనం చిన్నగా ఆమ్లెట్ వేసుకుందాం. ఇలా ప్యాన్ మీదైనా వేసుకోవచ్చు, లేదా మీకు పప్పుకు పోపు పడతాం కదా, అందులో వేసుకుంటే ఇంకా చిన్నగా నీట్గా వస్తుంది. ఉప్పు, పెప్పర్ వేసాను. మీకు అడిషనల్గా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ కడాయిలో నూనె వేసాను. మసాలా ఐటమ్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేయండి. వేసి కొంచెం బాగా మిక్స్ చేసేయండి 1-2 minutes. నెక్స్ట్ ఇందులో ఒక టమాటో వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, కొంచెం గరం మసాలా, పెప్పర్ పౌడర్, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి ఒక 1 minute. ఫ్లేమ్ వచ్చి తక్కువగా పెట్టుకోండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసాను. నెక్స్ట్ మనము ముందుగా వేసుకున్న ఆమ్లెట్ కూడా వేసి ఒక 1-2 minutes జస్ట్ ఉడికించండి. అంతే అండి, టేస్టీ అయిన ఆమ్లెట్ కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీర వేసేయండి. చపాతీ కానీ రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.